చెప్పాలి. ఇటునాడు సర్వోన్నత కుమారులు అట. సర్వోన్నతుడైన దేవుని కుమారులు. ఎవరు వీళ్ళు? దైవములు, దైవభక్తి కలిగిన వారు, భక్తిపరులు, నీతిమంతులు. వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. దేవుడు ఏర్పరచుకునే పిల్లలు దేవుడికి దూరంగా ఎప్పుడు ఉండరు. దేవుడు దగ్గరగా బ్రతకటం నేర్చుకుంటారు. వీళ్ళే తెలివైన వాళ్ళు. ప్రపంచాన్ని ఏదో ప్రపంచంలో గొప్పదాన్ని సాధించి గొప్ప గొప్ప సంపాదించుకొని, ఆస్తులు పెంచుకొని, డబ్బులు పెంచుకొని, ఈ లోకములన్నిటిని సమకూర్చుని దాచిపెట్టుకున్న వాళ్ళుగా తెలియగలిగిన వాళ్ళు. గొప్ప దేవుడి మీద ఆధారపడే వాళ్ళే గొప్ప వాళ్ళు. గొప్ప దేవుని నమ్ముకున్న వాళ్ళే తెలియగలిగిన వాళ్ళు వీళ్ళే. గొప్ప దేవుడికి ఆరాధన చేసే వాళ్ళే తెలియగలిగిన వాళ్ళు. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. ఎందుకో మనుషుడు చీకటిలో తిరుగుతున్నాడు. అంధకారంలో తిరగబట్టి కదా దేవుడి సన్నిధి వదిలిపెట్టేది, దేవుడి సన్నిధికి దూరం అయిపోయేది. ఈ రోజు దేవుడి సన్నిధి, ఆదివారం విశ్రాంతి దినం, ఈ రోజు దేవుడు మందిరానికి ఎంత మంది రాలేకున్నారు చూడండి. చీకటిని ప్రేమించబట్టే కదా దేవుడి సన్నిధి దూరం అయి నిలిచున్నారు. ఆదివారం వచ్చిందంటే ఎంత భయం కలిగి ఉండాలి. ఆదివారం దేవుడి సన్నిధికి రావాలంటే ఎంత గుండెల్లో భయం పుట్టాలి. ఎంత భక్తి మనిషిలో నుంచి జీవితం ఆ భక్తి రావాలి. భక్తి అంటే ఏందో తెలుసా? నిజమైన భక్తుడట ఆదివారం కాంగని ఏం చేస్తాడో తెలుసా? ఎందల కడలేసి తన పనులు ముగించుకొని భయభక్తులతో దేవుడి సన్నిధి పరిగెత్తుకొని వస్తాడట. అమ్మో లేట్ అయిపోతుంది, ఈ రోజు నా దేవుడు నా ముఖాంతరంతో నాతో మాట్లాడబోతుండ నా దేవుడు. ఈ రోజు నా దేవుడు సన్నిధికి నేను పరిగెత్తుకొని వెళ్ళాలి. ఎవరు భయపడ్డారండి దేవుని సన్నిధిలో చెప్పండి? దావీదు మహారాజు భయపడ్డాడు. ముందుగానే పరిగెత్తుకొని వచ్చేదట. అందుకంటాడు, కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారు గాని నేను నా దేవుడైన యెహోవా యందే నేను అతిశయపడును. ఆయనే నాకు ఆధారము, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము. భక్తుడు ఎందుకు ఎవరికి భయపడుతున్నట? మనుషులు ఎవ్వరికి భయపడడు. నిజమైన భక్తుడు అందరికి లోబడ్డు. నిజమైన భక్తుడు లోకాన్ని ఆశించడు. నిజమైన భక్తుడు లోక కోరికలను తురించి వేస్తాడట. తన మనసులో చేదైన ఏరుని పట్టి తురించి వేస్తాడట. ఏరుని కోకటి ఏరు వరకు దాన్ని తెంపేస్తాడట. అందుకే అంటాడు దేవుడు, ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. మీరు సర్వోన్నతుని కుమారులని మీరు ఎరగండి. సర్వోన్నతుడు దేవుడైన పిల్లలని మీరు గ్రహించండి. ఆ దేవుని మీరు నమ్ముకున్నారు గనక మీరు దూరంగా బ్రతకండి. భక్తుడు అంటాడు, ఇదిగో నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను దూరపరచొద్దయ్యా, నన్ను నెట్టివేయకయ్యా, నేను నీకు దగ్గరగా జీవిస్తా ప్రభువా. గడగడ వణుకుచు భయపడుతూ దేవునికి లోబడుచు భక్తుడు అడుగుతాడు. అందుకే లాస్ట్ మాటలు ఇక్కడ అంటండి, ఇక్కడ అయినను ఇతర మనుషుల వల్ల చనిపోనట్లు మీరును చనిపోదురు. అది ఇక్కడ అధికారుల్లో ఒకడను కూలినట్టు మీరును కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరికీ స్వాస్థ్యముగా ఉందురు. హల్లెలూయా. మనుషుడి లోకములో అందరి వలె చనిపోతారు, అందరి వలె కూలిపోతారు. కానీ మీకు మాత్రం ఒకటి ఏర్పరచబడిన ఒక స్థలం ఉన్నది. ఆ స్థలమే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. చప్పట్లు కొట్టండి. అయినను ఈ లోకములు అందరి వలె మీరు కారు. మీరు నా చేత ఏర్పరచబడిన ప్రజలు, నా కుమారులు, నా పిల్లలు, నా సొంత నా పిల్లలు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా పిల్లలు మీరు, సర్వోన్నతుని కుమారులు మీరు. అందుకంటాడు, దిగులు పడకు, భయపడకు, నేను నీ తండ్రి అయిన దేవుడును. ధైర్యము తెచ్చుకొని నిలబడు. నువ్వు భక్తిలో జీవించు. నువ్వు భక్తిలో నిలబడ్డప్పుడు నిజంగా మీరు అబద్ధం ఆడకుండా, ఎలాంటి లోపంలో పడిపోకుండా నిర్దోషిగా బ్రతకటం నేర్చుకున్నప్పుడు వెంటనే మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. చప్పట్లు కొట్టండి. నిజంగా ఈ రోజు నుంచి దేవుడు ఒక్కొక్క మాట ఆయన చెప్తున్న ప్రతి మాట ఒకరోజు చేయటం ప్రారంభించండి. ఇగో యేసయ్య ఈ మాట చెప్పిండు, ఈ మాట ప్రకారం నేను జీవిస్తా ప్రభువా అని మనసారా ఆ మాట మనసులో పెట్టుకొని, దాచిపెట్టుకొని, హృదయమైన పలక మీద ఆయన వాక్యం ముద్రించుకొని ఆ మాట ప్రకారం రోజుకొకటి చేయటం నేర్చుకుంటే అదే భక్తి చేయటం. హల్లెలూయా. అప్పుడు అంటాడు, ఆ భక్తుల్ని ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? ఆయన నిత్య రాజ్యంలో. అందుకే భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. 18. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటుంది 8వ వచనంలో, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించచ్చు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొను దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎప్పుడు రక్షించబడతావట? యేసు క్రీస్తు మృతుల్లో నుండి ఆయన లేస్తాడు. ఆయన నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిండు, ఆయన నన్ను రక్షిస్తాడు అని చెప్పి నీవు ఆయన కొరకును విశ్వసించాలట. అందుకంటండి ఇక్కడ నీ నోటితో ఒప్పుకోవాలి యేసు క్రీస్తు దేవుడని చెప్పి, విశ్వసించిన ఎడల ఈ సూచక్రియ జరిగిద్దంటండు. ఇక్కడ కింద వచనంలో చూస్తే ఆయన అంటాడు, విశ్వసించిన వాడంట రక్షణ కలుగునట్లు. ఇక్కడ అంటాడు 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుషుడట హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టుగా నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడ. ఆయన యందు విశ్వసించువాడు ఎన్నడను సిగ్గుపడడాట. ఎప్పుడు సిగ్గుపడ్డాట? ఆయన యందు విశ్వాసించిన వాడు ఎక్కడ ఆయన దేవుడు సిగ్గుపరచడు. అది అధికారే కానీ, డ్యూటీలో కానీ, పనిలో కానీ, ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, ఏదో ప్రదేశంలో కానీ, ఇంట్లో కానీ, భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట, బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట, రక్త సంబంధుల ఎదుట ఆయన యందు నీవు మాత్రం విశ్వాసం ఉంచితే ఎన్నడూ నిన్ను సిగ్గుపడను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నమ్మిన చోటు నెమ్మది